రెండు రకాలుగా ఉంటుంది ఈ టైటిల్. అక్కడ లేని సిగ్గు ఇక్కడ ఎందుకు, లేదా అక్కడ లేని మొహమాటం ఇక్కడ ఎందుకని. దయచేసి గమనించండి, లోకములో ఎక్కువ మంది మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా, లేదంటే సిగ్గు లేకుండా కొన్ని పనులను బాహాటంగా చేస్తారు. ఇలా చేయటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, లోకమంతా వాటిలో మునిగిపోయింది. లోకమంతా దానిలో మునిగిపోయినప్పుడు ఏమైపోతుందంటే, దొంగకు తేలు కుట్టింది. దొంగ అరవడు, అరిస్తే తేలు కుట్టింది ఒకటి, మనుషులు కొట్టేది ఒకటి. అందుకనే సైలెంట్గా దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అన్నట్టుగా ఈరోజు జూదం అనేటటువంటిది అఫెన్స్, అంటే ఒక నేరం, శిక్షార్హమైన నేరం అనేది ఏం లేదు. మీరు ఎక్కడెక్కడ చూసినా కూడా అది తారసపడుతూ ఉంటుంది. మీరు ఒకనాడు ఆకులు అనేవి ఉండాలి, అవి ఏమంటారు వాటిని, పేకలు. ఆ పేక మొక్కలు ఉండాలి. ఇప్పుడు పేక మొక్కలు లేకుండా కూడా పేకాట ఆడచ్చు. ఎట్లాగది? ఆన్లైన్ రమ్మీ తెలుసా మీకు? రమ్మీ అని అంటారు. అది దానికేం పేక మొక్కలు మనకేం భౌతికంగా చేతులు అక్కర్లే, దాంట్లోనే ఉంటాయి మొక్కలు, మొబైల్లోనే. జూదమాడి ఆస్తులు పోగొట్టుకున్నప్పుడు కానీ, లేకుంటే అసలు ఏవైనా కొన్ని చరిత్రలు చూస్తే భార్యను కూడా తాకట్టు పెట్టాడు జూదమాడి కొంతమంది. సిగ్గు ఎగ్గు లేకుండా అలాంటివి చేస్తారు. వ్యభిచారం చేస్తారు చాలామంది. ఇంకో విషయం ఏంటంటే, పెళ్లి చేసుకునేటప్పుడేమో కులం కావాలట. మరి వ్యభిచారం చేసేటప్పుడు కులం చూడరు, ఎవరిని పడితే వాళ్ళతో వెళ్తారు. అక్కడేమి కులం చూసే పరిస్థితి ఏమి ఉండదు, కానీ పెళ్లి దగ్గర మాత్రం చూస్తారు. వ్యభిచారం చేసేటప్పుడు సిగ్గు లేదు, ఎగ్గు లేదు. వన్స్ వ్యభిచారం చేసేటప్పుడు పట్టుబడ్డనప్పుడు పరువు పోతుందేమోనని బట్టలు అడ్డం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు బాహాటం అయిపోయింది. అంతవరకు ఎందుకు, మీరు లైసెన్స్డ్గా చేసుకోండి, గవర్నమెంట్ కూడా చేసేదేం లేక ఏం చేస్తుంది, కొన్ని ఏరియాలకు రెడ్ లైట్ ఏరియాలు అని చెప్పి అక్కడ వాళ్లకు లైసెన్స్ కూడా ఇచ్చేస్తుంది. సిగ్గు ఎగ్గు లేదు. మద్యం తాగుతున్నప్పుడు, మద్యం దుకాణంకి వెళ్ళేటప్పుడు ఒకనాడు పరిస్థితులు వేరే ఉండేవట, అంతా రహస్యంగానే చేసేవాళ్ళట. ఇప్పుడు ఏమైపోతుంది, మీరు సూపర్ మార్కెట్లలో మల్టీ స్పెషాలిటీ A to Z బజార్లు కొన్ని ఉంటాయి కదా, వాటిల్లో స్టార్టింగ్లోనే ఏం పెట్టింటారు తెలుసా అండి, మంచి ఫారిన్ సరుకుతో కూడినటువంటి అద్దాల మేడలు పెట్టుంటారు. దాన్ని అమ్మేవాడు సిగ్గుపడేది ఉండదు, కొనేవాడు సిగ్గుపడేది ఉండదు. ఈ మధ్యకాలంలో చాలా చాలా విశాల హృదయాలు అయిపోయి ఏమైపోయిందంటే, ఒకప్పుడు ఇంట్లోకి భర్త తాగి రావాలంటే సగం ప్రాణం తీసేస్తుంది భార్య అని భయపడేవాళ్ళు. ఇప్పుడేమీ ప్రాబ్లం ఏమీ లేదు. అయ్యా బయట తాగి ఎందుకు ఇదో ఇబ్బంది అవుతావు, ఇంట్లోకి తీసుకురా, నేనే ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు కావలసినప్పుడల్లా పోస్తావంట, నువ్వు తాగు, ఏమన్నా నంచుకోవడానికి కూడా తయారు చేసి పెడతా. ఎక్కడ సిగ్గు ఎగ్గులే, మొత్తం ఓపెన్ అయిపోయింది పరిస్థితి అంతా. ఒకనాడు పెళ్ళి జరగాలి, చేసుకోవాలని అనుకుంటే మంచిగా ఉండాలి, గుణవంతులు ఉండాలి, తర్వాత మంచి ఉద్యోగస్తులు ఉండాలి, బాధ్యతలు ఉండాలి, 7 తరాలు అటు 7 తరాలు ఇటు అంటే చాలామంది అనుకుంటారు. ఇటు అటు అంటే ఎట్లా అనుకుంటున్నారు, ఇటు అటు అంటే అబ్బాయిల తరపున, ఇటు అంటే అమ్మాయిల తరపునని, రెండు వైపుల నుంచి బాగుండాలి. 7 తరాలు అంటే సంపూర్ణంగా మంచి హిస్టరీ ఉండాలని అర్థం. కాబట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎన్నో చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అమ్మాయిలు కూడా ఎంత అడ్వాన్స్ అయ్యారో చెప్తే వినండి. అన్ని లక్షణాలు బాగున్నోడిని చేసుకుంటే వాడు చెడిపోవడానికి అవకాశం ఉందట. కాబట్టి ఏం చేయాలి, అన్ని చెడిపోయిన లక్షణాలు ఉన్నోడిని చేసుకుంటే వాడు బాగుపడచ్చు, ఇంక చెడిపోవడానికి ఏం లేదు అని ఆలోచన చేస్తున్నారట. చూసారా ఎంత బాగున్నాయని. మద్యం తాగేటప్పుడు అక్కడికి వెళ్ళడానికి, అది తాగటానికి సిగ్గు ఎగ్గు లేకుండా పోతున్నారు, వ్యభిచారానికి సిగ్గు లేదు. ఇప్పుడు లంచం తీసుకునేటప్పుడు కూడా ఎట్లా చేస్తున్నారు, ఇప్పుడు ఎవరికైనా అవమానకరంగా భావించే పరిస్థితులు ఉన్నాయా? సిగ్గు ఎగ్గు ఏమి లేదు, అంతా మామూలే. ఓపెన్ మార్కెట్ అట, ఓపెన్ సీక్రెట్ అన్నట్టుగా
కాకపోతే లంచం విధానాలు, పేర్లు ఇచ్చే పరిస్థితులు అన్నీ మారిపోయాయి. సార్ మీరు పని చేసి పెట్టారు, మేము కృతజ్ఞతగా మేము ఇస్తున్నాం. అది కూడా త్రూ బినామీస్ అన్నమాట. ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే ఒక జోదం ఆడేటప్పుడు సిగ్గులేదు, వ్యభిచారం చేసేటప్పుడు సిగ్గులేదు, మోసం చేసేటప్పుడు, అన్యాయం చేసేటప్పుడు, అబద్ధాలు చెప్పేటప్పుడు, లంచం తీసుకునేటప్పుడు సిగ్గు, ఎగ్గు, మొహమాటం అనేది ఏమీ లేకుండా ఈ దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఎట్టొచ్చి ప్రభు దగ్గరికి రావాలంటే మాత్రం అమ్మో మా కులపోళ్ళు ఏమంటారు, అమ్మో మన పెద్దోళ్ళు, మన పూర్వీకులంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈయన మమ్మల్ని కూడా చాలామంది ఏమన్నారంటే మీ నాన్న ఎవర్రా, మీ నాన్న నువ్వు ఉడికి పుట్టేవరా. నేను కొంచెం పద్ధతిగా చెప్తున్నా, ఇంకొక రకంగా చెప్పారు అది అనేటటువంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరికీ తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఇలాంటి పనికిమాలిన వాటిని అనుసరించేటప్పుడు లేనటువంటి మొహమాటం, సిగ్గు, ఎగ్గు ప్రభు దగ్గరకు వస్తే మాకెందుకు వస్తుంది? అంటే వాటికంటే తీసిపోయిన పరిస్థితి అయింది. ఆయనకు ఉన్నటువంటి లక్షణం ఎలాంటిదని అంటే, మీరు చూడండి, ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళాలి చెయ్యాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారు చాలామంది. ఇలా పెట్టి ఏమంటారంటే ఇది నియమం కలిగినటువంటి దేవుడు, మహిమలు కలిగిన దేవుడు, నిష్ట కలిగినటువంటి దేవుడు కాబట్టి మేము ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నాం అంటారు. అంటే ఒకవేళ మనం పరిశుద్ధంగా లేకుండా, లేదంటే మురికిగా ఉండో, పాపాత్ములుగా ఉండో ఆయన దగ్గరికి పోతే ఆయన మైలబడితే అలాంటి దేవుడు మనకేం అవసరం? ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరికి వచ్చారట, మీకు తెలుసు కదా. తెలుగు క్రైస్తవుల్లో మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథం అంతటినీ వ్యాఖ్యానించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆయన పేరిట రికార్డు ఉంది ఆర్ఆర్కే మూర్తి గారి. వాళ్ళ బ్రాహ్మణ కుటుంబంలో వాళ్ళందరూ వచ్చి అడిగితే ఒక్కటే మాట చెప్పాడట, ఎందుకురా నువ్వు ప్రభును, యేసుప్రభుని మనకు సంబంధించినోడు కదా, విదేశీ దేవుడు కదా, మన దేవుళ్లకు దేవతలకు ఏమైనా తక్కువరా అని అంటే అడిగినటువంటి మాట, నేను ముట్టుకుంటే మైలపడే దేవుడు కాదు నాకు కావాల్సింది, నా మైలను తీసేసే దేవుడు కావాలి, ఆ దేవుడు యేసుప్రభు అని చెప్పాడట. నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయారట. అంటే ఈరోజు ప్రభువుకి దగ్గర మాత్రమే ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటో తెలుసా అండి? ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి మహనీయుడు. ఎందుకు సిగ్గు, ఎందుకు మొహమాటం? ఆయన అట్లాంటి వాళ్ళ దగ్గరికి రావడానికి మొహమాటం? ఇలా చెప్పినటువంటి వాళ్ళు, ఇలా పిలుపునిచ్చినటువంటి దేవుళ్ళు ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో? యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం చూడండి. 37వ వచనం, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చువానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. ఒక పాట ప్రభు బలకు సంబంధించిన పాటలో ఉంది, మంచి అద్భుతమైన పాట, ఎంత పాపినైనను యేసు చేరదీయునని. ఈ విధంగా చెప్పిన తర్వాత మరి నేను మీ వాళ్ళని చంపేస్తాను, మీరు క్షమిస్తారా, మీ పిల్లల్ని మేము పాడు చేస్తాం, మీరు క్షమిస్తారా అని అంటాడు. పాడు చేసిన వాడిని క్షమించమనలా, చంపేసిన వాళ్ళకి క్షమించమని చెప్పలా, దుర్మార్గుడిని క్షమించమని చెప్పలా, మారు మనసు పొందినోడిని, వచ్చిన వాడిని, వచ్చి రావటం అంటే శరణుజొచ్చినవాడు అని అర్థం, మార్పు నొందినవాడని అర్థం, పశ్చాత్తాప పడినవాడని అర్థం. అలా పశ్చాత్తాపడి ఎవరైతే వస్తారో, ఈరోజు నేను మారిపోయాను అని మీరు మీ సొంత వాళ్ళ దగ్గర చెప్పండి, వెంటనే మారిపోయావా, ఓకే వెరీ గుడ్ రా అని స్వీకరిస్తారా? ఇట్లా నేను చాలాసార్లు చేశాను, నేను నిన్న అసలు నమ్మను, ప్రపంచంలో ఎవరినైనా నిన్న నమ్మను అంటారు. సొంత వాళ్ళే, మళ్ళీ ఎవరో కాదు సొంత వాళ్ళే నమ్మరు కదా. మరొక విషయం మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు అంతో ఇంతో ఎవరినైనా మనం ప్రేమిస్తున్నామంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనకు వాళ్ళ గురించి తెలియకనే. మనం ఎవరైనా ప్రేమిస్తున్నామంటే వాళ్ళ గురించి మనకు పూర్తిగా తెలియకనే ప్రేమిస్తున్నాం. అసలు విషయం బయటపడింది అనుకోండి, ఓసర వెళ్ళి మనుషులు చూసి ఊరేసుకొని వచ్చిందట ఒకసారి. ఎందుకనంటే నాకేదో ప్రమాదం వచ్చినప్పుడు రంగులు మారుతూ ఉంటాను, వీళ్ళు ఎదుటి వాళ్ళకి ప్రమాదం తలపెట్టడానికి రంగులు మారుతారు వీళ్ళు, చీ వీళ్ళ ముందు నేను చిన్నబోతాను, నేను బతకటం వేస్ట్ ఎందుకు చచ్చిపోయిందట అది. అంటే మనుషుల పరిస్థితి తెలిస్తే మన దగ్గరికి ఎవడు రాడు, గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మన గురించి సమగ్రమైనటువంటి విషయం ప్రభువుకు తెలుసు. తెలిసినా మారాలని వచ్చినోడు కూడా అసలుగా పూర్తిగా మారడని కూడా తెలుసు.
అలా తెలిసినా ప్రేమించగలిగినటువంటి దేవుడు ఆయన దగ్గరికి రావడానికి మొహమాటమా? ఎవడు ప్రేమిస్తాడు మన గురించి తెలిస్తే? ఇప్పుడు ఎక్కడైనా మీకు అర్థం కావడం మాట చెప్తాను. మనిషిని నమ్మటం ఎంత కష్టం అంటే, ఫిలెమోనుకు రాసిన పత్రిక అని ఉంది పౌలు గారు. నమ్మిన వాళ్ళు చెప్తున్నా, ఫిలెమోనుకు రాసిన పత్రిక అని ఉంది. ఎవరి కోసం రాయబడింది తెలుసా అండి? ఒనేసిము అనేటటువంటి వ్యక్తి కోసం సిఫార్సు లేఖ అది. ఎందుకు రాయాల్సి వచ్చిందంటారు? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక్క మనిషి తప్పుడోడని ఒక మనిషి దగ్గర ఒక రికార్డు క్రియేట్ అయిన తర్వాత అతన్ని నమ్మడం అంత సులభమైన పని కాదు. ఒనేసిమును ఫిలెమోను అస్సలు నమ్మట్లేదు. ఒక పెద్ద మనిషి వచ్చి ఒక పత్రిక రాసి నాయనా వాడు మారాడురా అనేంత వరకు నమ్మలేదు. అంటే ఒకడు చెడ్డోడని తెలిసిన తర్వాత నమ్మడం, వాడు మారు మనసు పొందినా నమ్మడానికి మన మనసు రాదు. వాడు నిజంగా మారిపోయి ఇంకెప్పుడు తప్పు చెయ్యనోడని తెలిసినా కూడా మనం నమ్మం. అది మానవ నైజం. కానీ మారినవాడు మరలా చెడిపోతాడు, మరలా పడిపోతాడని తెలిసినా ఆదరించి కనికరించి కృప చూపించే దేవుడైనా ఆయన దగ్గరికి రావడానికి మొహమాటం మనిషికి. ఆయన కాదనుకుంటే ఎవడు మనల్ని అలాగ ప్రేమించగలిగిన వాళ్ళు? ఒకరిని చూపించండి ప్రపంచంలో, ఒక్కరిని చూపించండి. మనం నరకానికి పోతామన్నటువంటి బాధతో మనకు ఆ సీరియస్నెస్ తెలియకపోయినా, దాని వెనుకున్న ప్రమాద పరిస్థితి తెలియకపోయినా మన కోసం ఆలోచన చేసి మనకు స్వర్గద్వారాలను తెరవటానికి ప్రాణం కోల్పోయి మార్గంగా మారినటువంటి వ్యక్తి ఆయన. ఎవడైనా దారి చూపిస్తాడు, కానీ దారిగా మారినోడైన అంత మహనీయుడైనా. కాబట్టి మీరు గమనించగలిగితే ఈవెన్ పౌలు గారిని కూడా నమ్మారా? శిష్యులు నమ్మారా? పౌలు మారిపోయిన పౌలుని నమ్మారా? నమ్మలేదే. లేదు అని బర్నబా వచ్చి వక్కాలతో పుచ్చుకొని పౌలు తరపున నిజంగా మారిపోయాడయ్యా, ఇతను మారువేషంలో వస్తున్నాడు, నేను మారిపోయానని చెప్పి మనల్ని కూడా అరెస్ట్ చేయడానికి వస్తున్నాడని ఎంతమంది అనుకోలేదు? అలా ఒక మనిషిని మరో మనిషి నిజంగా మారినాను మర్రో అని మొత్తుకున్నా కూడా నమ్మనటువంటి పరిస్థితుల్లో ఎప్పటికీ మారడని తెలిసినా మారని ప్రేమను, అరమరికలు లేని ప్రేమను చూపించిన మహనీయుడైన అటువంటి ఆయన దగ్గరికి రావడానికి ఎందుకు మనిషి భయపడతాడు? ఎందుకు ఒక మనిషి ప్రభు దగ్గరికి రావడానికి, మారుమనసు పొందడానికి ముఖ్యంగా వెనకాడడానికి ముఖ్యమైన కారణం ఏంటో చెప్పమంటారా? బయటికి చెప్పేది మాత్రం ఆయన మన దేవుడు కాదు, విదేశీ దేవుడు, స్వదేశీ దేవుడు. ఇదేంటి, ఇది వస్తువులా? విదేశీ వస్తువు స్వదేశీ వస్తువు అంటే పర్లా, పోనీ విదేశీయులు స్వదేశీయులని మనుషుల గురించి అంటే పర్వాలే, విదేశం స్వదేశం అని భూభాగం గురించి అంటే పర్వాలే, దేవుడికి కూడా లొకాలిటీనా? లోకల్ గాడ్. దేవుడు అంటే లోకల్కి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన గ్లోబల్ గాడ్. ఒకవేళ నిజంగా విదేశీ దేవుడు అని ఒకవేళ అన్నా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం నమ్మిన దేవుడు మీకు నమ్మిన దేవుడు పక్క దేశాన్ని తెలియకపోవచ్చేమో. ఈ దేశంలో దేవుళ్ళుగా చలామణి వాళ్ళు పక్క దేశాలు తెలియకపోవచ్చేమో, కానీ మనం నమ్మిన దేవుడు గ్లోబల్ గాడ్, ప్రపంచవ్యాప్తమైన దేవుడు. కాబట్టి లోకల్ గాడ్ని కాదు మనం నమ్మింది, రీజనల్ గాడ్డు, ఏదో పుట్టకొక దేవుడు చెట్టుకొక దేవుడు అన్నటువంటి రీతిగా వచ్చిన దేవుడు కాదైనా, ప్రపంచవ్యాప్తంగా అనేకులు ఆరాధిస్తున్న దేవుడు, యూనివర్సల్ గాడ్ ఆయన. కాబట్టి అదైనా గొప్ప సంగతే. వాస్తవంగా బయటికి ఏదో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఒక విషయాన్ని, ఒక వాస్తవాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముందుకు రావట్లేదు. కానీ వాస్తవం ఏంటంటే ప్రభు లోకానికి వెలుగు, వెలుగులోనికి ఒక పాపి వచ్చాడు అంటే వాడు బయటపడిపోతాడు. మీకు విషయం తెలుసా అండి, ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడైతే పట్టపగలు కూడా తిరుగుతున్నాయి, కానీ విపరీత వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు. కానీ వన్స్ పద్ధతి కలిగిన దొంగలు ఏం చేసేవాళ్ళంటే, దొంగతనం ఎప్పుడు చేస్తారు? రాత్రి చేస్తారు. ఎందుకు? ఎవరికి కనపడం కనుక. దొంగతనం పోయేటప్పుడు చాలామంది చెప్తారు, ఏమని చెప్తారు తెలుసా? ఒంటికి కందెన పూసుకొని పోవాలి. ఎందుకంటారు? పట్టుకుంటే జారిపోవటం ఒకటైతే, రెండోది ఏంటి? కనబడరని. మీకు విషయం తెలుసో తెలియదు, ఈ మధ్యకాలంలో దొంగలు అప్డేట్ అయ్యారు.
అప్డేట్ అయ్యి ఎట్లా అప్డేట్ అయ్యారంటే సీసీ కెమెరా కూడా వాడి ముఖం కనబడకూడదని ఏం చేస్తారు తెలుసా అండి? మాస్క్ కాదు, మాస్క్ ఓల్డ్ మార్చండి, మీరు అప్డేట్ అవ్వండి ముందు. దానికి తల దగ్గర ఒకటి, మనం మైన్స్లో పనిచేసేవాళ్ళు, గన్నులలో పనిచేసేవాళ్ళు తల దగ్గర లైట్ ఒకటి పెట్టుకుంటారు చూసారా, అట్లా చిన్న ఒక లేజర్ లైట్ పెట్టుకుంటాడు. ఆ లైట్ వల్ల ఏమవుద్దంటే వాడి ముఖం అంతా బ్లర్గా కనపడదట, సీసీ కెమెరా క్యాచ్ చేయదట. అంటే దొంగోడు అంటే వన్స్ ఏం చేసేవాళ్ళు అంటే సీసీ కెమెరాకు కాటుకు పూసేవాళ్ళు, అదొక రకం. తర్వాత మాస్క్ వేసుకుని పోయేవాళ్ళు, ఇదొక రకం. మూడో రకం వచ్చింది, ఇక కాటుకలే, ఇక మాస్క్ లేదు, జస్ట్ ఒకటి తల దగ్గర ఒకటి లైట్ పెట్టేసుకుంటే అయిపోయింది. కనపడదట, సీసీ కెమెరాకు అంత లైటింగ్ లాగా కనపడదట. అదొక లేజర్ లైట్ లాంటిది ఒకటి పెట్టుకొని పోతారట. అలాగా దొరకకూడదు అన్నటువంటి రీతికి. ఎందుకనంటే లైటింగ్లోకి వస్తే దొంగోడు దొరికిపోతాడు. అందుకే తెల్లవారి బైబిల్లో ఏమని రాయబడిందంటే సూర్యుడు తన వెలుగు చేత తనలో ఉన్న దుష్టులను పారదోలుతాడట. దుష్టులను పారదోలటం అంటే ఏమనుకున్నారు? రే తెల్లార రాబోతుందిరా, చీకటి పోబోతోంది, తెల్లవారబోతోంది, పదరండ కానిండ్ర అంటాడు దొంగలు, తెలుసా? ఇదే పరిస్థితి. యేసు ప్రభు లోకానికి వెలుగు కాబట్టి ఆ వెలుగులోనికి వస్తే జోదగాడు ప్రపంచవ్యాప్తంగా కనబడతాడు, వ్యభిచారి బయటికి కనబడిపోతాడు, లంచగొండి పట్టుబడతాడు, అవినీతి తిమింగలం పట్టుబడిందని అంటారు కదా, అట్లాగా బయటకు వస్తారు, అందరికీ తెలిసిపోతారని రారట. ఒకసారి చూడండి, ప్రభు దగ్గర రాకపోవడానికి అద్భుతమైనటువంటి వివరణ దేవుడు ఇవ్వటం జరుగుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. ఎందుకు రారు చాలామంది ప్రభు దగ్గరికి? విదేశీ దేవుడు అని కాదు, మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్త పాట తీసుకురావడం జరిగింది, నిన్న మొన్న వచ్చిన దేవుడు రాని. నిన్న మొన్న వచ్చిన దేవుడు అంటే ఒక మాట చెప్తాను, ఈ మాట ఆలోచన చేయండి విఘ్నతతో. ఇప్పుడు మన తాత ముత్తాతలు బాగా చదువుకున్నారా? మనం చదువుకున్నట్టు చదువుల విషయంలో ఎందుకు చెప్పట్లేదు? నిన్న మొన్న వచ్చిన చదువులు రయ్యని ఎందుకనరు? ఇప్పుడు మనం పొందుతున్న అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీ సౌకర్యాలు ఉన్నాయి కదా, అవి మనకు ముందు కాల తరంలో ఉన్నాయా? అరే నిన్న మొన్న వచ్చిన ఫెసిలిటీస్ మనకెందుకు రాని ఎందుకంటారు? ఇప్పుడు వైద్యం మనం పొందుతున్నాం కదా, బాగా మంచి వైద్యం పొందుతున్నాం కదా, నిన్న మొన్న వచ్చిన వైద్యం మాకు వద్దురా, పసురుపోయి అంటారా? లేదే, కాటికి కాలు దాచుకున్న ముచ్చినోడికైనా లేజర్ ట్రీట్మెంట్ కావాలట. ఇది నిన్న మొన్న వచ్చినట్టు కదా, రీసెంట్గా వచ్చినట్టు కదా టెక్నాలజీ, మనకెందుకవే? నిన్న మొన్న వచ్చినాయని కాదు, అది మనకు మేలా కాదు, మనకు మంచి చేస్తున్నామే కాదా అని ఆలోచన చేయాలి. వాహనాలు, ఈరోజు మనం వాహనాలన్నీ ఎక్కుతున్నాం కదా, ఈ నిన్న మొన్న వచ్చేటివే ముందు నుంచి ఉన్నాయా? విమానాలు 5,000 సంవత్సరాలు 20,000 సంవత్సరాల నుంచి ఉన్నాయా? మరి నిన్న మొన్న వచ్చిన విమానం ఎందుకు ఎక్కుతున్నావు? నడుచుకొని పో. నిన్న మొన్న వచ్చిన అనేది బయటికి చెబుతున్న కారణం, అసలు కారణం ఇది. ఏమిటది? దొంగ దొరికిపోతాడు. దొరకనంత వరకు దొంగ అయినా దొరే, దొరికిన తర్వాత దొంగే. కాబట్టి దొంగ అని నేను పట్టుపడకూడదు అని ఎప్పటికైనా తిరుగుతూ ఉంటాడు. వాస్తవం ఏంటి అని అంటే ఎప్పటికైనా దొంగ దొరకకపోడు, రహస్యమైనది ఏది బయటపడకుండా పోదని దేవుడు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు దగ్గరికి రాకపోయినా ఎప్పుడు దొరుకుతాడు మనిషి? క్రీస్తు న్యాయపీఠం ముందు శరీరముతో జరిగించిన ప్రతి క్రియకు సంబంధించేవి, మంచివైనో సరే చెడ్డవైనో సరే, అప్పుడు నిలబడే రోజు వస్తుంది. అందుకే సమరయ స్త్రీ గురించి ఒక పాట ఉంది, మనకు తెలుసు కదా. ఏమని చెప్పిందట సమరయ స్త్రీ? సమరయ స్త్రీ చెప్పినటువంటి మాట ఏంటంటే, మొత్తం నా గుట్టు ఇప్పేశాడమ్మా, మీ గుట్టు కూడా ఇప్పుతాడు. గుట్టు రట్టు కాకముందే తప్పులు ఒప్పుకుంటే బాగైపోతాం. ప్రభు ఎంత మంచోడనంటే
అప్రూవల్గా మారిన ఈరోజు మనం సత్ప్రవర్తన కారణంగా వాడు నిజంగా మా ప్రారంభంలో నుంచి ఏ దొంగతనం చేసినోడో లేకపోతే చంపేసినోడో మారిపోయి ఉంటాడు. కానీ వాడిని కొంతకాలం అయితే అట్లా పెడతారు అబ్జర్వేషన్. కానీ నిజంగా మనస్ఫూర్తిగా మనం మారిన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ వెయిట్ చేయడు, వెంటనే క్షమాపణ ప్రసాదించడం జరుగుతుంది. యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి, చూద్దాంలే అన్నాడు ప్రభు. చూద్దాని వెళ్ళా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. వెంటనే అనే మాటలు కనబడతాయి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు. ఎవరైనా వచ్చిన వెంటనే, తక్షణమే అంటారు. నో లేట్, నో డిలే. కోర్టు కేసులు లాంటిది కాదు ప్రభు దగ్గరికి వస్తే. కోర్టు కేసులు ఎట్లా ఉంటాయంటే ఈ మధ్య వన్స్ అపాన్ అంటే నీ మీద కేసు వేస్తా అంటే కరెక్ట్ వణికేవాళ్ళు. ఇప్పుడు కేసు వేస్తామంటే వేసుకోమంటున్నాడు. ఎందుకంటే కోర్టు కేసుదో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే వన్స్ ఎవరన్నా గెలిచాడంటే గెలిచినోడు ఇంటికి పోయి తలుపులు వేసుకుని ఎడుతాడట. గెలిచినవాడు కోర్టు కేసు గెలిచినోడు ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకుని ఎడుతాడట. ఎందుకంటే అందరి ముందు గెలిచినోడు ఏడిస్తే కోర్టు కేసు గెలిచావు కదరా, గెలిచి ఏడుస్తున్నావేంటి అని అంటారని వాడు ఎవడికి తెలియకుండా ఇంట్లోకి పోయి తలుపులు వేసుకొని ఒకడే ఎడుతాడట. అంటే ఎందుకు వచ్చాన్రా నాయనా అని. అయిన దానికంటే ఇప్పుడు ముందు నష్టపోయిన దానికంటే కోర్టుల చుట్టూ తిరగటం వల్ల ఎక్కువ నష్టపోయాను అని గెలిచినోడు ఇంట్లోకి వచ్చి ఏడుస్తాడట. ఓడినోడు కోర్టులో ఏడిస్తే గెలిచినోడు ఇంట్లోకి వచ్చి ఏడుస్తాడట. ఇది లోకం పరిస్థితి. ప్రభు అలా కాదు. పరిష్కారం సత్వరమే అంటారు. ఏదో దర్ద్ మిఠాయే చిట్కీమే అంటారు చూసారా, అంటే నొప్పి ఉపశమనం క్షణాల్లో అంటారు చూసారా. అది నిజం కాదు, అది ఇది రియల్. అందుకే ప్రభు దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే చిన్నప్పుడు పిల్లలకు స్నానం చేసేటప్పుడు తల స్నానం చేసేటప్పుడు ఒంటి నిండా మురికి ఉంటుంది. అది మనం స్నానం చేసేటప్పుడు ఏం చేస్తారు చెప్పండి, పిల్లలు క్యారమని బోర్ని ఏడుస్తారు. అప్పుడు అంటాం పెద్దలం, ఎందుకు నాయనా ఏడుస్తున్నావు, నీ బంగారం అంతా పోతుందనా, నీ బంగారం అంతా పోతుందని ఏడుస్తున్నావా అని అంటాం కదా. ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ప్రక్షాళన చేయడానికి సిద్ధపడ్డప్పుడు ఏడుస్తున్న వాళ్ళు కూడా ఆ సంటి పిల్లలకే. వాళ్ళకు తెలియదు మనం మురికి తీసేయడానికి వచ్చేసాడని. మనం మురికి తీసేయడానికి వచ్చాడు, మనల్ని బురదలో ఉన్న పందులను తీసి బాగు చేయడానికి వచ్చాడని తెలియక బురద చల్లాలని చూస్తున్నారు ప్రభు మీద. ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఆయన. ఆకాశం మీదికి ఉమ్మేస్తే మీదికి పడతాట, మళ్ళీ వాడి ఉమ్ము వాడి మీదే పడుతుంది. కాబట్టి ప్రభువును ఉమ్మేయాలను చూడకూడదు. ఎందుకంటే ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు, పోనీ నీది ఉన్న ఆస్తి అంతా ఇచ్చేయమన్నాడా, లేదు నీ మతం మార్చుకోన్నాడా, లేదు నీ పేరు మార్చుకోన్నాడా, ఏం చేయమన్నాడు చూడండి. ఆయన నామం ఒప్పుకుంటే ఏమవుద్దన్నాడు, దానికోసం మనం ఆయన కాదనుకుంటామా. తిమోతికి రాసిన 2వ పత్రిక చూద్దాం. ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చివరి మాటమ్మా, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. చాలమ్మా, ఆయన దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాడు, నువ్వు దుర్నీతి నుంచి తొలగిపోవడానికి రా. సరే, బలహీనతల నుంచి నేను బయటపడలేకపోతున్నాను అంటారు కదా చాలామంది. ఎంత ప్రయత్నం చేసినా నేను వ్యభిచారం మానలేకపోతున్నాను, ఈ తాగుడు మానలేకపోతున్నాను, ఈ దుర్మార్గం ఈ లంచం మానలేకపోతున్నాను, చేతులు తడపందే లంచం ఏంది నేను మంచం ఎక్కలేకపోతున్నాను చాలామంది చెప్తారు కదా. అట్లాంటి వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మారిపోయారు. అదే ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు కనుక మార్చగలిగింది దుర్నీతి. మనిషిలో ఉన్న దుర్నీతిని తీసేయడానికి ఆయన వచ్చాడు. లేదు నాకు అదే దుర్నీతి ఉంటుందంటే అదే దుర్నీతి ఏదో ఒక రోజు నన్ను దోషిగా నిలబెడుతుంది. చాలామంది తెలియని విషయం ఏంటంటే నన్ను నమ్మకపోతే నరకంలో పడేస్తాను అని చెప్పాడు కదా, నమ్మని వానికి శిక్ష అని. నమ్మని వానికి శిక్ష అంటే ఇది అర్థం ఎట్లా ఉంటుందంటే ఒక మాట చెప్తాను మీకు, బాగా ఆలోచన చేయండి. పోలియో చుక్కలు వేసుకోను, నాకు పోలియో వేస్తే కుదరదు అని అనుకోండి ఎవడన్నా. మళ్ళీ చెప్తున్నా, నేను పోలియో చుక్కలు వేసుకోను, పోలియో కనుక వచ్చిందంటే ఒప్పుకోను అన్నాను అనుకోండి, ఎట్లుంటుంది అంటే తప్పెవరిది? ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకునేవాడిదా? చుక్కలు వేసుకోనివాడిది తప్పు.
రక్షణ దగ్గరకు వచ్చి ఉచితంగా ఇస్తాను రా బాబు అని అంటూ ఉంటే, ఎవడైనా నాకు ఏదైనా శరీరానికి సెక్యూరిటీ కావాలనుకోండి, అంత ఈజీగా వస్తుందా? అంతవరకు ఎందుకంటే హెల్మెట్ కావాలనుకోండి, ఊరికనేస్తాడు ఎవడన్నా. మరి అలాగని హెల్మెట్ పెట్టుకున్నంత మాత్రం చేత నీకు యాక్సిడెంట్ అయితే 100% సెక్యూరిటీ? లేదు లేదు లేదు. హెల్మెట్ పెట్టుకున్నవాడు కూడా పోయాడు తెలుసా మీకు? కాస్త సివియర్గా దెబ్బడిందంటే నీ హెల్మెట్ కూడా పనికిరాదు. బెలూన్, ఎయిర్ బెలూన్లు దేంట్లో పడితే దానికి ఇస్తారా? ₹1,00,000 కాళ్ళకి ఎయిర్ బెలూన్ ఉంటాయా? ఎందుకుండవు? సెక్యూరిటీ కావాలి అని అంటే, హై సెక్యూరిటీ కావాలంటే హై పెట్టుకోవాలి. మరి లోపలున్న ఆత్మ జీవింపజేసేది కాదు, అది ఉంటేనే నీకు నాకు ఈ దేహానికి సెక్యూరిటీ నీడెడ్ కదా. మరి దానికి ఇస్తాను రా నేను భరోసా అని చెప్తూ ఉంటే, ఇన్సూరెన్స్ దానికి ఇస్తాను ఆయన అంటూ ఉంటే, ఆయన దగ్గరికి రాకపోతే ఎవడిస్తాడు ఎంత సెక్యూరిటీ? ఎవరింత భరోసా ఇస్తారు? ఎవరింతగా ప్రేమిస్తారు? ఎవరింతగా రక్షిస్తారు? ఎవరింతగా ప్రాకులాడతారు ఆయన కోసం, మన కోసం? నెత్తి మీద 10 రూపాయలు పెడితే పావులకు కూడా పనికిరాని వాళ్ళు మనం. అట్లాంటి వాళ్ళ కోసం లోకాలు కలుగజేసే సృష్టికర్త సీరియస్గా తీసుకుంటూ ఉంటే, దాన్ని కాదనుకుంటావా? ప్రభువుని కాదనుకుంటే ఏమనుకుంటున్నారు? అది ఒక బీపీ ట్యాబ్లెట్. యేసుప్రభు మాటలు, బీపీ ట్యాబ్లెట్ వద్దనుకుంటే అటు బీపీతో చచ్చిపోతాడు. ఒక షుగర్ ట్యాబ్లెట్ అయినా అంటే బీపీ ట్యాబ్లెట్ అంటే ఏంటనుకుంటున్నారు? మీరు నిర్నిమిత్తముగా ఎవరి మీద కోప్పడద్దు. ఎంత మంచి ట్యాబ్లెట్ అది. ప్రేమ కలిగిన వాళ్ళు త్వరగా కోపపడరు. ఎంత మంచి ట్యాబ్లెట్ అది. ఏ మెడికల్ షాపులో కూడా దొరకని ట్యాబ్లెట్ అది. అంత కంట్రోల్లో ఉంటుంది పరిస్థితి. అటువంటి మహనీయుడి దగ్గరికి వచ్చేటప్పుడు మొహమాటమా? తాగుడు మానమన్నాడు ఆయన, ఎందుకంటే అది ఎక్కిరింతల పాడు చేస్తుందని రమ్మన్నాడు. దానికోసం మనకు సిగ్గుపడతామా? గర్వంగా అతిశయించువాడు ప్రభునంది అతిశయించాలని నన్ను ప్రేమించటమా? యేసు నన్ను ప్రేమించినామనే పాట ఉంది. అటు పలసి వార్తల టైంలో ఇటువంటి మంచి పాటలు బలి పనికొస్తాయి. నా వంటి నరుడొక్కడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము గోడు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమీ లేక. కాబట్టి నీలో నా ఏముందని మాయ చేయటానికి మభ్యపెట్టడానికి ప్రభు దగ్గర ఏమి లేదు, మన దగ్గర ఏముంది చెప్పండి. మరలా ఈ ప్రపంచంలో ఎవడు చేయలేంత ఛాలెంజ్ చేసి నిలిచినటువంటి మహనీయుడైన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? పాపము లేనివాడు పాపము తీయగలడు. ఇష్టపడి వచ్చాడు. రక్షకుడు అంటే అర్థం ఏంటో గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని రక్షించాలంటే 2 లక్షణాలు ఉండాలి ఎవరికైనా. మొట్టమొదటిది ఏంటంటే ఎదుటివాడిని రక్షించగలిగిన సమర్థత ఉండాలి. రెండవది, సమర్థన ఉన్నంత మాత్రం చేత సరిపోదు, ఇష్టం ఉండాలి రక్షించాలని. నీకు అర్థం కావడం మాట చెప్తాను. వరదల్లో కొట్టిపోతున్నాడు, గట్టు మీద ఒకడు ఉన్నాడు. గట్టు మీద ఉన్నటువంటి వాడికి ఈతొచ్చు, కానీ వాడిని రక్షించాలని లేదు. ఏమైపోతాడు? కొట్టుకుపోయాడు, పోతూనే ఉంటాడు. ఇంకొకడు ఉన్నాడు, వాడు గట్టు మీద ఉన్నాడు. ఆ కొట్టుకుపోయాడిని రక్షించాలి అని మనసుంది, కానీ వీడికి ఈత రాదు, అంటే సమర్థత లేదు. యేసు ప్రభుకు 2 ఉన్నాయి. రక్షించుటకు సమర్థుడు, రక్షించుటకు ఇష్టమైన వాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయంటే నాకు ఇష్టమే అన్నాడు. కానీ ఏమో నాయన, నువ్వు ఇండియను కాదు, మా ఊడివి కాదు, నేను ఎక్కడో పాలస్తీనాలో పుట్టినండి, నీకు నాకు సంబంధం లేదు, యూదుడిని అయితేనే చేస్తా. ఈ మాటలు ఎప్పుడు చెప్పలా ప్రభు. కాబట్టి ఆయన ఏమాత్రం తోసివేయకుండా వస్తాడు. ఎంత పాపినైనా చేరదీయగలిగిన సమర్థుడు. ఇది నా వల్ల కాదు, నా బెంచ్ కాదు, నా పరిధి కాదు, ఇది పోలీస్ స్టేషన్ కాదు, ఇది రక్షక భట నిలయం కూడా దానికి పరిధులు ఉన్నాయి. చెప్తారు కదా అప్పుడప్పుడు, సార్ ఆ వీధి ఆ పోలీస్ స్టేషన్ పరిధి, ఈ వీధి ఈ పోలీస్ స్టేషన్ పరిధి. ప్రపంచంలో ఏ పోలీస్ స్టేషన్లో ఉన్న రక్షకుడికైనా ఆయన రక్షకుడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని దుర్నీతి నుంచి తొలగిపోమంటాడు. మారు మనస్సు పొందినట్లు పాపులను పిలువవచ్చాను నేను అని అంటాడు. కాబట్టి మారు మనసు కావాలంటే, దుర్నీతి నుంచి తొలగిపోవాలంటే, ఈ బలహీనతలన్నీ తొలగిపోయి ప్రభు యేసు కృపచేత బలవంతులయ్యి జీవితానికి ఒక కొత్త నిర్వచనం, కొత్త జీవితం జీవించి వెలిగించాలి అంటే యేసు ప్రభువే శరణ్యం. ఓకే, సమయం అయిపోయింది. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం.